International lab facility. Student-lead startups. Great academic exposure. KL, deemed to be university. అప్పట్లో 46 సంవత్సరాలు సేవలు అందించిన మీకు ఎందుకు ఇప్పుడు కూడా గుర్తింపు? దాంట్లో కొంతమంది నాయకులు ఉంటారు, వీళ్ళు ఇక్కడ పైకి వచ్చేస్తారా అని కొంచెం. మీరు ఇప్పుడు పార్టీ టికెట్ ఆశించారు, టికెట్ మీకు దక్కుతుందని. ఇక్కడ చూస్తే వైఎస్ఆర్, ఇక్కడ చూస్తే టీడీపీ. రాజకీయ వారసత్వం షర్మిల గారికి ఉందా? కొన్ని ఓపిక పట్ల తొందరపడ్డారు సార్. వైఎస్ జగన్ను చూసి అవినాష్ రెడ్డికి ఓటేస్తారని. జగన్కు ఛాన్సెస్ ఉంది, కానీ మైనారిటీ వర్గాలు ఇద్దరు పోటీ పడ్డం వల్ల లాభపడే ఓట్ బ్యాంక్స్ ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఆమె మీకు ఈసారి టికెట్ వస్తుందని నాకు ధీమా ఉందా? నమ్మకంతో ఉంది. విద్యార్థి దశ నుండి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. దాదాపు 48 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న 2 పర్యాయాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఈసారి ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితుల నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ పార్టీకి పూర్వవైపు తీసుకొచ్చేందుకు షర్మిల తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, అసలు ఈయనకు టికెట్ ఖరారు అవుతుందా కాదన్నటువంటి అంశం ఆయన్ని అడిగి తెలుస్తుంది. ముందుగా ఖాదర్ భాష అన్న, మీకు నమస్కారం. చెప్పండి, అసలు విద్యార్థి దశ నుంచి కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేకపోయింది? గుర్తింపు ఉంది. రాజశేఖర సార్ ఉన్నప్పుడు, వివేకానంద రెడ్డి సార్ ఉన్నప్పుడు మాకు మంచి గుర్తింపు, పేరుతో పిలుస్తాడు, అట్లా ఏం లేదు. నేనేమంటానంటే గుర్తింపు వేరు, పార్టీలో ఒక గొప్ప పదవి ఏదైనా కానీ. 48 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో మీరు 48 ఏళ్ల పాటు 46 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి మీరు సేవలు అందించారు. మరి మీకు సేవలు ఇప్పుడు అప్పట్లో 46 సంవత్సరాలు సేవలు అందించిన మీకు ఎందుకు ఇప్పుడు కూడా గుర్తింపు రాకపోవడం ప్రధాన కారణాలు ఏంటి? దాంట్లో కొంతమంది నాయకులు ఉంటారు, వీళ్ళు ఇక్కడ పైకి వచ్చేస్తారా అని కొంచెము వాళ్ళకు ఆ ఫీలింగ్ ఉంటుంది. దాంట్లో పేరు చెప్తే బాగుండదు, కానీ నేను చాలా పాంప్లెట్స్ వేసినాను. మా నాయకుడు వచ్చి పాంప్లెట్ వేయొద్దు అన్నాడు. నేను ఖచ్చితంగా లేదు సార్, నేను నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉంది, పాంప్లెట్ వేసింది. అప్పుడు సార్ వచ్చి వద్దు ఖాదర్, నా బడ నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని పోతాను. లేదు సార్, నాకు ఎన్ని సంవత్సరాలు నేను కష్టపడుతున్నాను, నేను ప్రతి ఎలక్షన్లో ఎన్ని కోర్టులో నా పైన కేసులు కానీ, ఎఫ్ఐఆర్లు కానీ, బైండ్ ఓవర్ కేసులు కానీ అన్నీ చేసిన నీకు తెలుసు కదా. అంటే సరేలే, నీకు ఫ్యూచర్లో నేను ఏదో ఒకటి చేస్తాను, నేను సీఎం అయితే ఏదో చేస్తాను నమ్మకంతో నేను నీకు ఏంటంటే ఆ నమ్మకం, ఆ రాష్ట్రాడి నమ్మకం, వివేకానంద రెడ్డి గారి నమ్మకం, ఏళ్ళు ఆయన ఇద్దరు నమ్మకంతో నేను సరేలే అన్నా. అందరి దగ్గర నేను ఒక మినిస్టర్ అయిపోయిన తర్వాత అందరి దగ్గర లెటర్ తీసుకొచ్చామన్నాడు. అందరూ లెటర్ ఇచ్చినారు, ఒక ఆయన తప్ప. ఎవరు ఆ వ్యక్తి? ఆమ్దుల్లా గారు. అంటే మీ మైనార్టీకి సంబంధించినటువంటి ఆయనే కదా, ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకించాల్సి వచ్చింది ఆయన? అంటే ఆమదుల్లాకు టికెట్ ఇవ్వకూడదు అని నేను రవీంద్ర రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పాను. ఏ టైంలో? ఫస్ట్ టైం అంటే 2000 అప్పుడు 4లో. ఇప్పుడు మనం రవీంద్ర రెడ్డితో క్లోజ్గా ఉన్నాం, రాజశేఖర్ చాలా క్లోజ్ ఉంటాం. ఇంకా రవీంద్ర రెడ్డి రాజశేఖర్ ఇంకా క్లోజ్, రాజశేఖర్ వివేకానంద రెడ్డితో బాగా క్లోజ్ మనం ముందు నుంచి. ఏమి టికెట్ వచ్చి రవీంద్ర రెడ్డికి ఇవ్వాలని మనము మా వర్గం, మా ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం గట్టిగా పడినాం. నేను పాంప్లెట్స్ కూడా వేసిన. ఆ పాంప్లెట్ వేసినావా అనుకుని టికెట్ వచ్చి ఆందోళన గారికి ఇచ్చిన. మళ్ళా అందరూ కలిసి పిలిచి, సారే మీరందరూ కలిసి పని చేయాలంటే ఖచ్చితంగా నేను పని చేసినాను. ఎమ్మెల్యేగా ఆందోళన గారు గెలిచినారు. గెలిచిన తర్వాత నాకు ఏదో చేస్తానని నమ్మకం నాకు ఉంది, కానీ చేయలే. చాలా బాధపడినా. సరేలేని మళ్ళా లేదు పని చేయి, అందరూ నాకు లెటర్ తీసుకొస్తే నేను లెటర్ రాసిస్తా అన్నాడు. అప్పుడు నేను రాజశేఖర్ పోయి అడిగిన, సార్
నన్ను డిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నా కదా, నాకు సిటీ కాంగ్రెస్ ఇచ్చండి సార్ అని. సరేలేండి. కానీ ఆమదుల్లా గారు అప్పుడు కూడా అడ్డం పెట్టినాడు. టీడీపీ నుంచి వచ్చిన మోదీ పదవి రాకుండా పోవడానికి అబ్దుల్లా గారు ఖచ్చితంగా ఆమదుల్లా గారు. నేనేమంటున్నానంటే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి మీకు అత్యంత సన్నిహితమని మీరే అంటున్నారు. మరి అలాంటప్పుడు తను అనుకుంటే ఏ పదవైనా మీకు ఇవ్వచ్చు. అలా నాకేమన్నా అంటే వేరే అదని చెప్పినాడు, పొలిటికల్ పోస్టులు వద్దురా నాయన, నువ్వు సంపాదించుకొని చెప్పినాడు. ఇంకా దాని మీద అప్పుడు నాకు డబ్బు దేని వల్ల మా నాయన మా ఫ్యామిలీస్ అందరూ బాగున్నాం. నాకు 10 పిచ్చి ఉంటాయి, డబ్బు పిచ్చిగా రాలేని ఓపెన్ చెప్తున్నాను కదా. నాకు డబ్బు అప్పుడు నాకు డబ్బు అంటే అంత కేర్ చేయలే, నాకు గౌరవం ఇవ్వాలా, నా పదవి ఇవ్వాలా అని నేను కొంచెం దానిపైన చాలాసార్లు చెప్పినాడు రాజశేఖర్ గారు. నేను ఇస్తాను, నువ్వు లేదా సంపాదించుకో, నా మాట విను అని. నాకు వద్దు సార్, నాకు ఇష్టం అంటే ఆమదుల లెటర్ రావాలా. కేవీ రామచంద్ర దాకా పోయినాం, శేఖుసేన్, నేను, రవీంద్ర రెడ్డి అందరూ కలిసి అని ఒకే మాట చెప్పాను. ఎవరు? కేవీ రామచంద్ర. ఏమే అన్నీ కడప వాళ్ళకి నా పోస్టా అన్నాడు. చెప్పినాడు అన్నమాట. లేదు సార్, ఫాదర్ చాలా ముందు నుంచి చెప్పినాడు, దానికి ఏదో చేయాలా అంటే దీంట్లో లోకల్ ఎమ్మెల్యే లేడే అన్నాడు. అక్కడ మళ్ళా బ్రేక్. ఓకే, నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు ఇన్నేళ్ల పాటు పనిచేశారు, ఈసారైనా మీకు గుర్తింపు ఉంటుందని మీరు భావిస్తున్నారా? గుర్తింపు ఎందుకు లేదు అంటే ఈ 10 yearsలో కాంగ్రెస్ అవునండి, రాష్ట్ర విభజన కారణంగా అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా నేను ఇప్పుడు కూడా నాకు ఛాన్స్ ఇచ్చినాడు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏదో పోస్ట్ ఇవ్వాలని, అప్పుడు కూడా ఆమదుల్లా గారు అడ్డం పడి నజరీ పెట్టినాడు ప్రెసిడెంట్గా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీడీపీ నుంచి ఇచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఇచ్చినారు వీళ్ళు. ఎక్కడా జరిగేదే కదా అది. అది ఎట్లా జరుగుతుంది అన్న, మనకు లేదా? ఇప్పుడు సరే, మీరు 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 ఇప్పుడు పార్టీ టికెట్ ఆశించారు, టికెట్ మీకు దక్కుతుందని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 10 years మనము ఎవరైనా కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ సైలెన్స్గా ఉండి ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని గమ్మన ఉండి, ఎందుకు ఇక్కడ చూస్తే వైఎస్ఆర్, ఇక్కడ చూస్తే టీడీపీ, అందుకు గమ్మన అయిపోయినాం. వద్దు మాకు ఇప్పుడు లాంటి రేపు సాధి రేపు. ఇప్పుడు మాకు ధైర్యం ఎందుకు వచ్చింది అంటే రాష్ట్రపతి కూతురు షర్మిల గారు వచ్చింది, ఒక ధైర్యం మాకు వచ్చింది, ఆ నమ్మకం నాకు ఉంది. నాకు ఈసారి ఎందుకు నా సీనియారిటీ ప్రకారం 46 years నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన, నా జీవితం అంతా ధారణ చేసిన, నాకు టికెట్ లాంటి వేరే వాళ్ళకి ఇస్తే నాకు ఎట్లా బాధ ఉంటుంది. అందుకోసం నేను ఇప్పుడు ఇది నాకు ఇట్లా కానీ టికెట్ రావాలా, అందుకోసం నేను మ్యాక్సిమం నా వరకు నేను ట్రై చేస్తున్నాను. దేవుడు నా అదృష్టంలో ఉంటుంది వస్తే. కానీ కొంతమంది నాకు ఉంటారు, ప్రతి పార్టీలో కొంతమంది అపోజిషన్గా ఉంటారు, దానికి నేను చెప్పలేను. కానీ ఈసారి నాకు టికెట్ రావాలని నేను పూర్తిగా నాకు నమ్మకం ఉంది, ఇస్తాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రిమిరీ పెట్టారు, పోనే నా దగ్గర రికార్డ్స్ ఉంది, కలిసిన అక్కడ సోనియా గాంధీ తిరుపతికి వచ్చింది, ఆ రికార్డ్స్ నాకు ఉంది. హైదరాబాద్లో పెట్టినారు, ఆ రికార్డ్స్ నాకు ఉంది. నేను ప్రతి రికార్డ్స్ నేను భద్రంగా పెడతా కాంగ్రెస్ పార్టీ. సరే, ఒక చిన్న విషయం, ఇప్పుడు ఏపీలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడే కానీ లేదు. షర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీ బలంగా పుంజుకుంటుందని భావిస్తున్నారా? ఖచ్చితంగా. ఎట్లా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో టఫ్ ఉంటుంది. అంటే మూడో పార్టీకి లాభం కదా మీ వల్ల? రాదు. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్కే వేస్తారు, టీడీపీకి వేరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్కే వేస్తారు, కానీ టీడీపీ వాళ్ళకి వేరు. ఎందుకంటే మా అన్న తమ్ముళ్ళు వాళ్ళకి ఇక్కడ పోయినారు, రేపు మళ్ళా కరెక్ట్ మనిషి వస్తే, కరెక్ట్ లీడర్షిప్ వాళ్ళు వస్తే మళ్ళీ ఖచ్చితంగా మా పార్టీలో వస్తారు. ఇప్పుడు నేనేమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుకొని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 100% కదా. వీళ్ళంతా ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ పెట్టాడో, పార్టీ పెట్టిన తర్వాత పార్టీని పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత అవి అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ నేనేమంటున్నా అంటే ఒకవైపు షర్మిల అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, ఒకవైపు వైఎస్
కుమార్తె ఒకవైపు, అంటే కాంగ్రెస్ వైసీపీ మధ్య పోటీ. నేనేమంటానంటే ఇక్కడ ఈ 2 పార్టీల మధ్య ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే వైసీపీలో ఉన్నారు. అప్పుడు వస్తే మీకు మైనస్ జగన్ వైపు నుంచి ఓటే మీకు రావాలి, టీడీపీ వైపు నుంచి ఓటు రావు కదా. కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ ఆల్రెడీ ఉంది అన్న. ఎందుకంటే ఇప్పుడు షర్మిల రాహుల్ గాంధీ, ఇప్పుడు షర్మిల ప్లస్ రాహుల్ గాంధీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంతమంది ఉన్నారు లీడర్స్, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ, చైర్మన్స్ కానీ ఉన్నారు. అప్పుడు రాజశేఖర్ ఎక్కువ కోరిగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలా ఆయన సులేఖ అదే. దాన్ని చాలా కష్టపడిన రాజశేఖర్ గారు. దాని మనం కూడా కొంచెం ఒక ఏమంటాం కొంచెం అది, కానీ వాళ్ళు కష్టపడింది వాళ్ళ దగ్గర వాళ్ళు నేర్చుకుంది విద్యలు ఇది ఎంత. ఎందుకంటే కారణం ఏంటంటే రాజశేఖర్ సీఎం కావాలా, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఆయన ఆ జడలో మనం కూడా పోయినాం. మా అదృష్టము బాలే, లేదంటే ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ చచ్చిపోవడము అది చాలా అందరికీ చాలా బాధాకరం. దానికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. మా జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాం అప్పుడే. అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోగా ఖచ్చితంగా చెప్పలేం. రాజశేఖర్ చచ్చిపోతే మనం అనుకున్నాం ఇప్పుడు మాకు ఎవరు దిక్కు లేదురా నాయన, మా పరిస్థితి ఏం లేదు అని. మళ్ళీ కిరణ్ కుమార్ గారి వచ్చారు, కానీ అంత ఆ కెపాసిటీ ఆ మెయింటెనెన్స్ ఆయన చేయలే దాంట్లో. ఇంకోటి విషయం అంటే ఆ రాజశేఖర్ సీఎం అయిపోయిన చచ్చిపోయిన తర్వాత ఆ పోస్ట్ ఆయనకు వచ్చిన తర్వాతనే ఆయనకు మేలు జరిగింది. అంతేకాని మళ్ళీ ఈయన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఇదే ఛాన్స్ అనుకొని అందరినీ లాక్కున్నాడు. పొలిటికల్గా లాక్కున్నాడు, డబ్బు ఇచ్చి లాక్కున్నాడు, పదవీ స్థానాన్ని లాక్కుని కాంగ్రెస్ని మొత్తం సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. సరే, అలా సర్వనాశనం చేసిన పార్టీ మళ్ళా పుంజుకోవాలంటే కొంచెం కష్టపడాలి కదా. కష్టపడతాం. దాన్ని ఎనికిపోయినాం కదా మనము. మా అంచనా ఒకటే, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయాలా అంతే. సీఎం ఆయన ఉంటాడో లేదంటే ఆయన మా పార్టీలో వస్తాడో అలా మా అదిలే, మా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయాలా, అదే మా కోరిక. సరే, మీరు ఒక మాట అన్నారు, వివేకానంద రెడ్డి నాకు అత్యంత ఆత్మీయుడు, సన్నిహితంగా ఉండేవాడు అని. వివేకాను అంత క్రూరంగా హత్య చేసి దాని గురించి నేను ఆర్గ్యుమెంట్ చేయను. నేనేమంటానంటే దాని గురించి ఆ విషయం దాని గురించి నేను ఆర్గ్యుమెంట్ చేయను. ముందు చెప్పాను, పార్టీ విషయం ఉంటే మాట్లాడతాను. ఎందుకంటే మాకు నేను పిలిస్తే ఆటోలు కూడా వచ్చేస్తాడు సార్ ఆయన, అంత మంచివాడు. దానికి నేను అవు నా దగ్గర అన్ని ఫొటోస్ ఆయన చూస్తే మీరు పాత ఫొటోస్ ఇప్పుడు కాదు, నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉంది కదా. వద్దు దాని గురించి నేను ఓకే లిమిట్. ఒక చిన్న విషయం చెప్తాను, చెప్పండి. షర్మిల గారికి రాజకీయ వారసత్వం షర్మిల గారికి ఉందా, లేదా జగన్మోహన్ రెడ్డికి ఉందా రాజశేఖర రెడ్డి వారసత్వం? వారసత్వం వచ్చి జగన్కే వస్తుంది, కానీ జగన్ రాజకీయ వారసత్వం, నాట్ వారసత్వం, రాజకీయమే చెప్తాను నేను కూడా. కొన్ని ఓపిక పట్ల తొందర పడినారు సార్. వాస్తవం ఆయనే, ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఆయనే కదా, కానీ తొందర పడినాడు. అది ఆయన మైండ్లో ఏమొచ్చిందో ఏమో నాకు తెలియదు. తర్వాత ఆయనకు కొంచెము మైనస్గా వచ్చింది, ఆయన కొన్ని విషయాల్లో పోయినాడు, బయటికి వచ్చాడు, అది వేరే. కానీ అప్పటి నుంచి యాంటీ అయిపోయినాడు అంతే. అందరూ కాంగ్రెస్తో కదా గెలిచింది, అందరూ ఆయన ఎంపీ గెలిచింది కాంగ్రెస్తో కన్నా. రాజశేఖర్ గారికి ఎంతమంది అపోజిషన్ ఉన్నా కానీ ఆయన మనం అప్పుడు చెప్పినాం సార్, మాకు ఎంతమంది అపోజిషన్గా ఉన్నారు, కోట విజయభాస్కర్ రెడ్డి, నరసింహారావు, వీళ్ళు మైసూర్ రెడ్డి, వీళ్ళంతా సపోర్ట్ అంత జిల్లాలో కూడా చెప్పినాం. మనమే పార్టీ పెట్టేసి బాగున్నాం కదా. రే అట్లా కాదు, అది నాకు కూడా కదా, అందరినీ కూర్చొని కొంత ఇంపార్టెన్స్ మంది కూర్చొని, అరే మనం ఇక్కడే ఉండి కొట్టాడ చేయాలా, బయట పోయి కొట్టాడ చేయకూడదు, ఇక్కడ కొట్టాడ చేసుకొని వాళ్ళకి బయటే పంపాలా అని రాజకీయం మనం నేర్పింది. అదే చెప్తున్నాను, రాజశేఖర్ ఎందుకు చాలా మనం పోగులంతా ఒకటేసారి సార్, రాత్రి 9 తర్వాత మనం పోయి కలుస్తాం సార్తో. నేను ఫోటోలో రాను సామాన్యంగా, అది కూడా చెప్తాను. నా మెంటాలిటీ ఫొటోస్ రావాలా, పక్కన ఉండాలా, అదిలే. నా పని ఇస్తే పని చూపిస్తా, నా కార్యకర్తలకు, నా మనుషులకు,
నా పార్టీకి నేను ఏం సేవ చేయాలా, నేను ఎప్పుడు నాది మీరు నాకు చూడండి, నేను ఫోటో పక్కనే ఉంటాను కానీ దూరను, నాకు అలవాట్లే. సరే చెప్పండి చెప్పండి చెప్పండి. నా మెంటాలిటీ ఏమంటే దూడ్చిపోతే అది బాగుండదు. నాకు పని చేసి గౌరవం ఇవ్వాలా. నా వర్క్ చూసి సో ఖాదర్ బా ఈ పని చేశాడని. అప్పుడు రాజశేఖర్ ఎంపీగా ఉండేప్పుడు దానికి మనం ఎంత కష్టపడినామో ఆ సార్కు బాగా తెలుసు. కష్టపడినాము, చాలా కష్టపడినాము. ఇంకోటి విషయం తెలుసా మీకు, జగన్మోహన్ రెడ్డి పిలుచుకుపోయినా నేను మా వార్డులో, ఇక్కడ ఆ గాడిలో షర్మిల గాడి కూడా తీసుకుపోయినా, అమ్మ కూడా తీసుకుపోయినా. ఆ డ్యూటీ నాకే ఇచ్చినాడు రాజశేఖర్ గారు. నేను షర్మిల అమ్మ, రాజశేఖర్ కూతురు, మీరందరూ ఓట్ చేయండి కాంగ్రెస్ పార్టీకి అని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకుపోయినా నేను. అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అందరికి తీసుకుపోయినా. కానీ ఇప్పుడు నాకు గుర్తింపు లేదు. ఎందుకు లేదు ఆ దేవుడికి తెలుసు. నేను ఎంత కష్టపడినా పార్టీకు, కానీ ఇప్పుడు నాకు గుర్తింపు లేదు. ఏం చెప్పాలా? కొంతమంది ఉంటారు ఎట్లా తొక్కాలా అని. మనం చేస్తాం, మా రాత వాదం చేస్తాడు, దేవుడు రాయాలా. నా అదృష్టం ఉంటే వస్తుంది, అదృష్టం లేదు రాదు. నా మనసులో ఉంది. నేను ట్రై చేసా, పోయినసారి ట్రై చేసినా, దాని ముందు ట్రై చేసినా. మౌలానా నిలబడినాడు. అప్పుడే వద్దు సార్, మీకు పెద్దోళ్ళు, మీరు ఊరికి దర్గాలు అత్తయ్య మసీదు కానీ రావద్దు. అశోక్కి నేను అడిగిన, మాకు అశోక్ గారికి టికెట్ ఇవ్వండి, ఎందుకు ప్రెసిడెంట్గా అంటాడు అంటే ఆందోళన ఇలే. సరే, ఇప్పుడు కడప జిల్లాలో రేపటి నుంచి షర్మిల గారు బస్సు యాత్ర చేపట్టవుతారు. బస్సు యాత్రకు మంచి ఆదరణ ఉంటుందంటారా? చిన్న చిన్నగా ఉంటుంది, సడన్గా రాదు కదా, కొంచెం కష్టపడాలా. అంటే వైఎస్ కూతురు కదా చూడ్డానికి. అదే పను, అందరూ సడన్గా రాదు కదా. కొంతమంది అట్లా సముద్రం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. మా దాంట్లో ఖతరా వస్తే సముద్రం అవుతాడంట కదా. అట్లా చిన్న చిన్న కాలువ కలిపి కాంగ్రెస్ పార్టీ సముద్రం అవుతుంది. మళ్ళా పూర్వం వస్తుంది అంటారు. ఖచ్చితంగా వస్తుంది. ఏది ఏపీలో 100% కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఎలా సాధ్యం? దానికి ఇప్పుడు చెప్తే బాగుండదు. రాబోయే ఎలక్షన్ రాని, మీకు ఎన్ని సీట్లు వస్తుంది, ఎన్ని ఎంపీ వస్తుంది, అప్పుడు చూడండి. మీరు ఎప్పుడైనా అంచనా వేసినారా తెలంగాణ కాంగ్రెస్ వస్తుందని? సెకండ్ ప్లేస్ రావచ్చు అని అన్నారు కదా, చెప్పినారు అది అందరూ. తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ రాదు, సెకండ్ ప్లేస్ వస్తుంది అన్నారు. అంటే బీజేపీ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ వస్తుంది అన్నారు కదా. దేని దేవల రాహుల్ గాంధీ పాదయాత్ర, అది ఇండియా కూటమి ఒకటి, తర్వాత భారత్ బచావ్, అది భారత్ జోడో యాత్ర ఆమె సక్సెస్ అయినాడు. మా ప్రెసిడెంట్ రేవంత్ గారి ప్రెసిడెంట్కు పదవులు ఇచ్చినాడు, అంటే పవర్స్ ఇచ్చినాడు. ఆ పవర్ని సరిగ్గా యూజ్ చేసుకున్నాడు, సేమ్ అయినాడు. అట్లాగే షర్మిల కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మళ్ళా షర్మిల పగ్గాలు ఇస్తారు. ఎవరు? హైకమాండ్ ఖచ్చితంగా ఇస్తుంది, పగ్గాలు ఇస్తుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఎంపీగా గెలుస్తుంది అని ఆ నమ్మకం మాకుంది. ఇక్కడ కడపలో ఎంపీగా గెలుస్తుందా? ఖచ్చితంగా గెలుస్తుంది. ఎన్ని ఓట్ల మెజార్టీ రావచ్చు? నేను ఓటు చెప్పడం లే, గెలుస్తుంది. అది 100 ఓట్లు రావచ్చు, 1000 ఓట్లు రావచ్చు, 1,00,000 ఓట్లు రావచ్చు. సో మొత్తానికైతే షర్మిల గెలవబోతుంది. 100 గెలుస్తుంది, 100% చెప్తున్నాను నేను. ఎలా చెప్తగలరు? ఎందుకంటే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇక్కడ కుటుంబం లేదన్నా. అవినాష్ రెడ్డి వేరే, నేను చెప్పాను కదా, అవినాష్ రెడ్డి వేరే, ఈయన వేరే. ఆమె ముందే చెప్పింది ఎక్కడ పులిందలలో, మా ఫ్యామిలీలో చీలిక వచ్చేసింది అని చెప్పింది. నేను చెప్పలే, ఆమె చెప్పింది చీలిక వచ్చేసింది మా ఫ్యామిలీలో అంటే. దానికి అర్థం అదే కదా. సో నేనేమంటానంటే వైఎస్ జగన్ను చూసి అవినాష్ రెడ్డికి ఓటేస్తారని ప్రజలు అనుకుంటారు. కానీ ఇక్కడ చెప్పండి. నేను ఇక్కడ చెప్పడం లేదు. జగన్కు ఛాన్సెస్ ఉంది, ఏంటో రాజశేఖర్ బిడ్డ కొడుకు దానికి అని. కానీ అవినాష్ రెడ్డికి అట్లా ఛాన్స్ ఏం లేదు. సో ప్రజలు షర్మిల ఖచ్చితంగా ఓటు వేస్తారు. దేంట్లో ఎట్లాది కానీ
95% షర్మిలకి ఓటు వేస్తారు. పులిందల జగన్కి వేస్తారు. ఇంత పెద్ద ఎత్తున మైనారిటీ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఇక్కడ ఇద్దరు మైనారిటీలు పోటీ పడితే ఇద్దరు మైనారిటీ అంటే ఒకవేళ ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు టికెట్ ఇచ్చినారే అనుకుందాం, లేదా అదర్ ఎవరికైనా ఇచ్చారే అనుకుందాం. టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా వైసీపీ తరఫున పోటీ చేస్తారు. అంటే నేనేమంటున్నా అంటే మైనారిటీ వర్గాలు ఇద్దరు పోటీ పడడం వల్ల లాభపడేది టీడీపీనే కదా. అదే ఎట్లా నా బ్యాంకు ఓటు బ్యాంక్స్ ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఆమె మీరు మైనారిటీ వర్గం ఓటు చీల్చడమే కదా. అలా కరెక్టే మీరు చెప్తాను, అది వాస్తవమే. నేను అది చెప్పడంలే, ఆమె నేను చెప్పడంలే, చాలామంది చెప్తున్నారు ఆమె ఇక్కడ కడపలో ఎక్కువ ఉండదు, హైదరాబాద్లో ఉంటుంది మేడం, ఆమె వేస్తే ఒకటి లేకుంటే ఒకటే అని ఆ పద్ధతి నేను కాదు చెప్పడం. జనాల్లో ఉంది మాట. ఆమె ఏమి అందుకోసం లోకల్ ఉంటే మంచిద్దరు నాయన ఆ పద్ధతిగా ఉన్నారు. అది కూడా ఆమె కొంచెం అంటే టీడీపీ వాళ్ళు చెప్పింది మనం వినింది అంతే, అది అంతవరకు వాస్తవమో అది మాకు తెలియదు. ఆయన మేడం మెంటాలిటీ వేరేగా ఉంది అని. ఇప్పుడు దీనికి ముందు ఇద్దరు ముస్లింలు కాదు పోటీ చేసింది. టీడీపీ నుంచి ముస్లిం పోటీ చేశారు, వైఎస్ఆర్ నుంచి ముస్లిం పోటీ చేశారు కదా. అప్పుడు కూడా ముస్లిం పోటీ చేశాడు, అంజద్ బాషా పోటీ చేశాడు. మీరు ముస్లిమ్స్ పోటీ చేస్తే ముస్లిమ్స్ ఓటు చీలిపోతాయని అంటున్నారు కదా, దానికి జవాబు నేను ఇస్తున్నాను. అట్లా ఏం లే, నా మనసులో ఏముందే వాళ్ళు అక్కడే పోయి వేస్తారు ఓటు. మైనారిటీలకు మనసులో ఒక అభిప్రాయం, మంచోడు చూస్తాడు, మనిషి ఎవరు అని మెంటాలిటీ ఏమి, మాకు ఎంతవరకు మాకు న్యాయం చేస్తాడు. ఇంకటి విషయం, మా ముస్లిమ్స్కు కంటాటి పెద్ద పెద్ద పోస్టులు ఎస్పీగా అయ్యి జడ్జిగా అయ్యి పెద్ద పెద్ద రోడ్ కంటాటి అడవులు చిన్న చిన్న మా మస్తు ప్రాబ్లమ్స్. నా భార్య పిల్లలు నా తరిమేశాడు, పోలీస్ స్టేషన్లు విడాకులు, అంతే తప్ప ఇలాంటి కార్పొరేషన్లు చెప్పు నాయన, అంతే తప్ప ఏ ముస్లిం నాయకుడికి ఎవరైనా మంచి చూపించండి చెప్పండి, చూపించండి నాకు చెప్తాను. అవును, ఇప్పుడు నేను ఒక చిన్న పాయింట్ అడుగుతున్నాను. ఒక బుగ్గవంక విస్తరణలో భాగంగా తోపుడు బండ్లు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళని కూడా నిట్ట నిలువునా కూల్చేశారు. తోపుడు బండ్లు పెట్టుకొని జీవనం సాగిస్తారు వాళ్ళంతా కూడా ఇక్కడే ఏదైతే మనం గుర్రాలగడ్డ అంటారు ఆ ప్రాంతంలో కూల్చేశారు ఉన్న పలంగా. తెలుసు ఎందుకు మైనారిటీలకు అండగా నిలవలేకపోయింది? అదే చెప్తాను కదా, సరిగ్గా లీటర్ లేదు మైనార్టీకి సరిగ్గా లీటర్ లేదు. ఇప్పుడు చెప్తా, ఖలీల్ బాషా తప్ప, ఖలీల్ బాషాకి ఆ ధైర్యం ఉంది, ఆ విషయంలో మాట్లాడాడు, మైనార్టీకి న్యాయం చేశాడు, కొన్ని విషయాల్లో డైరెక్షన్ తీసుకున్నాడు. కానీ మిగతా ఉన్నారు వాళ్ళు, ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. ఎవరు? ఖలీల్ బాషా ఉంది కూడా. చిన్న ప్రతి మనిషికి ఏదో ఏమంటున్నానంటే, అంటే బ్రతుకున్నంత వరకు ఆయన మీద ఎవరు ఆరోపణలు చేయలేదు, కానీ చనిపోయిన తర్వాత ఆయన మీద ఏమంటున్నారు అంటే వక్ఫ్ బోర్డు ఆస్తులు అది చెప్పడం తప్పు. చచ్చిపోయింది చెప్పండి, మంచిది బతికేటప్పుడు ఏదైనా చెప్పండి. ఒక మంచి ఎవరైనా చచ్చిపోయిన తర్వాత చెప్పడం చాలా తప్పు. అది మంచోడో చెడ్డో దేవుడు చూసుకుంటాడు, అది మాకు సంబంధం లే. ఉంటే ఇప్పుడు ఓపెన్గా చెప్పండి నువ్వు తప్పు చేసినావని, దానికి మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ చచ్చిపోయిన తర్వాత వాడు తప్పు చేసినాడు, వాడు దొంగోడు అంటే అదే పద్ధతి కాదు మా దాంట్లో. అట్లా లే, నేను చెప్పడం ఒకటే విషయం, అమ్దుల్లా గురించి కానీ అంజద్ బాషా గురించి కానీ. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జిల్లాలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? అట్లా ఎవరు నాకేం కనపడలేదు. రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పటిదాకా నేను మంచిగా కనపడలేదు ఎవరిని. రాజశేఖర రెడ్డికి ఉన్న స్వభావం ఎలాంటిది? చాలా మంచివాడు సార్. ఎవరికి ఏమి ఇవ్వాలా, ఎవరికి హెల్ప్ చేయాలా, ఎవరికి ఏమేమి చేయాలా, వారి మెంటాలిటీ ఏమి, వాడు ఎందుకు వస్తున్నాడు ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఆయన వస్తున్నాడు, ఆయన ఎందుకు వస్తున్నాడు తెలుసా, అట్లా అది ఫీలింగ్ చెప్పేస్తాడు. నేను డబ్బు కోసం వస్తాడా, పదవుల కోసం వస్తాడా, కాంట్రాక్ట్ కోసం వస్తాడా, స్టేషన్కి ఎస్పీకి ఫోన్ చేయమని అప్పుడే చెప్పేస్తాడు. ఆ టాలెంట్ ఆయన. నేను సార్ రాజశేఖర పాదయాత్రకు నేను కూడా పోయినా, 3 సార్లు పోయినా పాదయాత్రకు. లాస్ట్ పాదయాత్ర జరిగిందా అక్కడ కూడా పోయినా.
స్టార్టింగ్ పాదయాత్రలో పోయినా, మళ్ళీ మధ్యలో పోయినా, మళ్ళీ లాస్ట్లో పోయినా. అంతే, అంత అభిమాని నేను. అవును, జనరల్గా మీరు 46 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని అంటున్నారు. రాజశేఖర రెడ్డికి వివేకాకు అత్యంత సన్నిహితం అంటున్నారు. అంత ప్రేమ అంటే కూతురి మీద ఎక్కువ ప్రేమతో ఉండేవాడా, ఎట్లా ఉండేవాడు? ఒక పద్ధతిగా మాతో బాగా ఉండేవాడు. నేనేంటంటే షర్మిలతో ఎలా ఉండేవాడు? ఫ్యామిలీ దాంట్లో మనం ఎప్పుడు జోసుకొని చేసుకోవాలి. నేను అడిగేది ఏమంటే ప్రేమతో. అదే ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో మనం ఎప్పుడు ఎలక్షన్ వచ్చింది, షర్మిలకు పిలుచుకుపోయి క్యాన్వాసింగ్ చేయమన్నాడు, అంతవరకే మన పని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన పిలిచిపోయి ఇప్పుడు 18 ఏళ్ళు చెప్తాను, ఫస్ట్ ఎల్ఎంపీ ఎలక్షన్ తీసుకుపోయినా అంతే. నేను అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పట్లో దాన్ని తిరిగిపించింది అంతే తప్ప ఫ్యామిలీలో ఎప్పుడు. కానీ ఆయన పాత ఇల్లు ఉంది ఇప్పుడు, అప్పుడు ఉంటే అప్పుడప్పుడు ఏదో ఇంపార్టెంట్ పని ఉంటే పోతాము. లాస్ట్ సీఎం అయితే అప్పుడు అక్కడ పోనే పోలే మనం, ఏం పోయినా కూడా హైదరాబాద్ అది ఇంట్లో డైరెక్ట్. రాజశేఖర్ రెడ్డి మెంటాలిటీకి అనుసంధానంగా షర్మిల మెంటాలిటీ పోల్చుకోవచ్చా? మనం ఇంకా చెప్పలేము కదా. నేనేమంటానంటే ఆ నాలెడ్జ్ కానీ లేదు, మాటల తీరు కానీ ఇంకా కొంచెం రావాలా, ఇంకా కొంచెం రావాలా మేడం, ఇంకా కొంచెం తెలుదు. కొంతమంది రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోతున్నా ఉండొచ్చు నా ఇది, కానీ వస్తుంది, కొంచెం టైం పడుతుంది, చిన్నగా వస్తుంది. రాష్ట్రగడి కూతురు మాదిరిగా నేను కూడా కరెక్ట్గా ఆ పని చేస్తాను నమ్మకం మాకు కూడా ఉంది. మనం కూడా ఆమెకు సపోర్ట్ చేస్తాం, ఏ విషయంలో కూడా మంచి దాంట్లో సపోర్ట్ చేస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఇక్కడ ద్రోహం చేసింది, తెలుగు రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది అనే భావన ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ జిల్లాలో అంతగా ఆదరిస్తారంటారా? వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, నేను చదువుతున్నప్పుడు చెప్పినాడు జై ఆంధ్ర అని. నేను 7th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నప్పుడు అప్పుడే స్ట్రైక్ చేసినారు జై ఆంధ్ర అని. అప్పటి నుంచి జరుగుతున్నది, కొత్తది ఏం కాదు కదా అది. అప్పటి నుంచి మనం జరుగుతున్నాయి ఎలక్షన్, ఆంధ్ర సపరేట్ అయిపోలా, తెలంగాణ సపరేట్ అని మనం చిన్నప్పుడు వింటున్నాం. అది ఏమంటే సోనియా గాంధీ మొన్న డిసిషన్ తీసుకొని ఇచ్చింది అంతే. దానికి ఇప్పుడు కదా రేపని ఎప్పుడు రావాలా కదా. అంటే నేనేమంటానంటే ప్రత్యేక హోదాతో ఇప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో తీర్మానం చేసింది పార్లమెంట్లో, కానీ అమలు కాలేదు. తర్వాత వాటిని సాధించడానికి అటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఉన్నటువంటి ఎంపీలు ఎవరు కూడా పోరాటం చేయని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక హోదా వల్ల మనకేమైనా ఉపయోగాలు ఉంటాయా? ఖచ్చితంగా. ఎంతమంది బాగుపడతారు, ఎన్ని వేల మంది బాగుపడతారు, ఎన్ని ఉద్యోగాలు వస్తుంది, ఎన్ని కంపెనీస్ వస్తుంది, ఎన్ని లేబర్స్ పైకి వస్తారు, మాకు ఎంత వస్తుంది అన్న ప్రత్యేక వస్తాయి హోదా వస్తాయి, ఎన్ని వేలు లక్షల మంది వాళ్ళ జీవితం బాగా పడతాయి కదా. ఎడ్యుకేషన్లో కానీ ఆఫీస్లో కానీ జాబ్ వస్తుంది, పని చేసేదానికి కూడా మీకు ఎంత మనిషి ఇప్పుడు ఇస్తాను కదా 200 300 అది ఇస్తే ఎంతవరకు అన్నది. అది మీరు దారి చూపించండి పనికి. అంటే పథకాలు తీసేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించండి, అది చూపించండి. వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, ఉద్యోగం ఇస్తే అంతే కదా. నా పిల్లలకు ఉద్యోగం వస్తే నా కుటుంబం అంతా బాగుపడతాయి కదా. మీరు ఇస్తారు డబ్బులకు ఏంటంటే ఒకరోజు 2 నెలలు 3 నెలలు తింటా అంతే కదా. దాని పైకి రాను కదా నేను. అంటే డెవలప్ కాలేమో. డెవలప్ ఎట్లా అవుతుంది చెప్పండి, ఎట్లయితుంది? రాష్ట్రపతి గారు ఇచ్చినారు ఏది స్కాలర్షిప్, ఎంత ముస్లిమ్స్ కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ డాక్టర్స్ అయిపోయారు, ఇంజనీర్స్ అయిపోయారు, పెద్ద పెద్ద హోదాలు ఉన్నారు. ఎందుకు ఇచ్చారు? స్కాలర్షిప్ వచ్చింది ఉందే కదా. ఇప్పుడు సరిగ్గా ఇస్తున్నారు స్కాలర్షిప్ అంతే కదా. ఇప్పుడు ఇస్తున్నారా? అది ఏంటి? మా పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ బీదోళ్ళ పిల్లలు కానీ పైకి వస్తారు. ఈ 200 200 2000 3000 5000 ఇస్తే ఎంతవరకు వాళ్ళు పైకి వస్తారు? అది ఏంటి సార్? అది మాకు ఫస్ట్ ఏమంటే ఇంపార్టెంట్ ఏమంటే ఎడ్యుకేషన్ అండి. ఎస్సీకు కానీ ఎస్టీకు కానీ ముస్లిమ్స్కు కానీ మైనారిటీస్ కానీ ఓసీలకు కానీ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ ఫలితాలు ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ కంపెనీ పెట్టండి, డెవలప్మెంట్ చేయండి. అంతే తప్ప నాకు తెలిసి ఇది అన్ని పథకాలు పక్కన పెట్టేసండి. నేను చెప్పడం ఒకటి, ఇది పథకాలతో లాభం లే. ఆ రోజు నెల ఎప్పుడు వస్తుంది తినాలం,
ఒకరోజు 2 రోజు అయిపోవాలి, మళ్ళీ మిగతా పని అదే. అట్లా వద్దు. మీరు పెద్దోళ్ళు, దానికి ఆలోచించండి. ఏమి ఇస్తే బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎక్కడ, వాళ్ళ పిల్లలు ఎట్లా బాగుపడతారు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా బాగుపడతారు, అది ట్రై చేయండి. అంతేగాని ఈ 2000 3000తో ఏమవుతుంది? సరే అన్న, మీకు ఈసారి టికెట్ వస్తుందని నాకు ధీమా ఉందా? నమ్మకంతో ఉంది, అది దేవుడికి తెలుసు. వస్తే ఎట్లా ఉండబోతుంది పోటీ? దాన్ని ఎట్లా చెప్తాను ఇప్పుడే. నేనేమంటే టికెట్ మీకు వస్తే అంజద్ బాషాకు మీకు మధ్య పోటీ ఉంటుందా? అంతే కదా. టీడీపీ టీడీపీకి లెక్క కేరేసాను. టీడీపీకి అంత కడపలో ఎప్పుడైనా టీడీపీ గెలిచిందా? మీరు నా చిన్న ఇది, టీడీపీ ఎప్పుడైనా కడపలో గెలిచిందా? గెలిచిందా ఖలీల్ బాషా? అది ఇక్కడ ఏం సార్, రాజశేఖరి పుణ్యమే కదా. ఎట్లా చెప్తే ఎట్లా? రామచంద్ర గెలిచినాడు, అంతే. రామచంద్ర సార్ గెలిచినాడు, ఎట్లా? 2 ఆకులు వచ్చింది కదా, చంద్రశేఖర్ రెడ్డి, అంతే కదా. మా కాంగ్రెస్ వాళ్ళే అపోజిషన్ చేస్తేనే టీడీపీ వాళ్ళకి ప్లేస్ అవుతాయి తప్ప, కాంగ్రెస్ వాళ్ళకి సరిగ్గా నిలబడితే టీడీపీ ఎక్కడ ఉంటుంది నా కడపలో? నాకు చూపించండి. హరీంద్రనాథ్ నిలబడినాడు, అమీర్ బాబు నిలబడాడు, లక్ష్మీరెడ్డి నిలబడినాడు, అప్పుడు టీడీపీ వచ్చింది, అంతే కదా. లేకంటే లక్ష్మీరెడ్డి లేకంటే అమీర్ బాబు గెలిచాడు కదా. అంటే మా వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇట్లా చేస్తేనే దాని ఫలితం పక్కన వాళ్ళకు టీడీపీ వాళ్ళకు ఛాన్స్ వస్తుంది, అంతే తప్ప కడపలో ఎక్కడ నా టీడీపీ వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడం ఖాయం. ఎందుకంటే షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పులికి తెచ్చుకున్నటువంటి షర్మిల రాష్ట్రంలో మరింత ముందడుగు వేసే పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పాలకులు విభజించు పాలించన్న రీతిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పథకాల వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎవరైతే నిరుద్యోగ యువతకు ఇంటికొకరి చొప్పున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. లేదంటే మాత్రం ఇచ్చే పథకాలు 1-2తో గడిపే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, షర్మిలతోనే సాధ్యం అన్నటువంటి భావన మనతో పాటున్నటువంటి ఖాదర్ బాషా గారు చెప్తున్నారు. కెమెరా నాయకులతో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.